ఇదుంటే ప్రమాదం అనుకున్నది. దేవుడికి అన్నీ తెలుసు. ఏ అశుభం జరగనివ్వడు. వీళ్ళ ప్రేమెంత పవిత్రమో ఇవి కూడా అంతే పవిత్రం. ఐ లవ్ యూ. నేను కూడా అన్నయ్యలాగా బొల్లెమ్మకి ఐ లవ్ యూ చెప్పాలా? ఈరోజు ఎలాగైనా చెప్పాలి. రండమ్మా, రండి, కూర్చోండి. రండి, కూర్చోండి. మేడం, మీరు దీన్ని ఇలా లాగితే చాలు, న్యాచురల్గా పుచ్చిపోయిన గుంజలా ఇరిగిపోతుంది. నిజంగానే విరుగుతుందా? విరిగిపోతుంది మేడం. గుడ్. రేఖత్తయ్య ఏంటి ఎవరితోనో కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. జాయిన్ అయితే నేను హెల్ప్గా ఉంటూ అత్తయ్య అంటే అంతో ఎంతో కలిసి వస్తుంది. కఠినంగా ఉన్న క్యాష్ ఉన్న మనిషి కదా. మంచి పని చేశావు. ఎవరు చిన్నత్తయ్య ఇతను? నీకనవసరం. అతనేమన్నా పనులకి హెల్ప్గా పిలిపించావేమో, నేను కూడా హెల్ప్గా ఉందామని. నువ్వు అట్టు మనిషివి కదా. కాదు అని, అలాగే ఆ ట్యూటర్ నిన్ను చూసి భయపడుతుంది ఎందుకు అని చెప్పి నమ్మించాలి. అదేదో రహస్యాలు పంచుకుంటే కొంచెం లాభమైనా వస్తుంది మనకి. ఏంటి అటా ఇటా అంటే ఆలోచిస్తున్నావు? ఇంత చక్రం తిప్పేవారు నేనేంటో తెలుసుకోలేకపోయారా? అవన్నీ వద్దు, స్ట్రైట్ గా చెప్పు. సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిదేగా మిగిలేది. అదే మీతో చేయగలిపితే అంతో ఎంతో లాభం ఉంటుంది కదా. నేను కూడా పక్కాగా మీ పక్షమే. ప్రామిస్. నువ్వెండి, నీ సెటిల్మెంట్ సక్సెస్ అయ్యేలా చేస్తా. సరే మేడం. ఇప్పుడు చెప్పు, సిన్సియర్గా నాకు హెల్ప్ చేస్తావా? ప్రామిస్ చేశానుగా చిన్నత్తయ్య. కావాలంటే మాలిని మీద ఒట్టేనా? దాని మీద నీకున్న ప్రేమేంటో నాకు తెలుసులే గాని దాన్నెందుకు ఒట్టేసి చంపుతావు? నన్ను కానీ మోసం చేస్తే నీ ప్రాణాలే తీస్తా. నేను చచ్చినంత ఒట్టు. నిన్ను చచ్చినా కూడా మోసం చేయనత్తయ్య. చెప్పింది చేస్తూ ఉండు, ఇచ్చింది తీసుకుంటూ ఉండు, అంతే. అంతకన్నా కావాల్సిందేముంది అత్తయ్య? ఈ క్షణం నుంచి రాంబాంటులా నీ వెనకాలే ఉంటాను. ఎందుకు ఏంటి అని అడగకూడదు, చెప్పిన దానికి తలూపాలి, సరేనా? ఎస్, డన్. ఇప్పుడు రాట పాతేటప్పుడు ఈ గుంజ తెచ్చి అక్కడ పాతాలి. ఎందుకత్తయ్య? ఓకే ఓకే అత్తయ్య. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళు. సరే అత్తయ్య. కొడుకు మీద ప్రేమ, అందుకే పెళ్లి పనులు ప్రతిదీ తనే ముందుండి చేయాలని ఆరాటపడుతున్నారు. ఏదోలే, భగవంతుడు దయ చూపించి దాని ప్రేమను ఒడ్డున పడేలా చేశాడు, అది చాలు. love you. I love you. ఇది బాలేదు. ఇది ఎట్టా చెప్తే బాగుంటుందా? ఐ లవ్ యూ. చిచే, ఇది అస్సలు బాలేదా? ఐ లవ్ యూ.
వీడెవరికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడో? కొంపదీసా ట్యూటర్కినా? అదంటేనేగా వీడికిష్టం. దానికే లవ్ ప్రపోజ్ చేస్తున్నాడన్నమాట. ఇంతవరకు దాన్ని చూడటం కుదరలేదు. అదెవరో కనుక్కోవాలి. ఐ లవ్. ఆ, ఎవరికిరా ఈ గులాబీ పువ్విస్తూ ఐ లవ్ యూ అంటున్నావు? అదేం లేదు పిన్నే. ఎట్ట చెప్పాలో నేను సిద్ధమవుతున్నాను. సిద్ధమవుతున్నావా? ఆ, ఆ, సరే, ఎవరికి చెప్పాలని? ఆ, అది అది ఇంకెవరికి పిన్ని? బుల్లమ్మకే. ఆ, తనొస్తుందా లేక వచ్చిందా? ఆ, అదేంటి పిన్ని ఆట మాట్లాడుతున్నావా? నువ్వు బుల్లెమ్మని చూడలేదా? ఉహుం. లేదే. రేఖడియర్, ఈ అమ్మాయి- రేఖడియర్, మీరు రండి ఒకసారి చెప్తాను. ఏంటండి? అవతల పేరంటాళ్ళందరూ వచ్చి కూర్చుంటే నీకీ పోతు పేరంటంతో మాటలేంటి? నువ్వు రా డియర్. శేఖర్, ముందు నువ్వు ఈ కిటికీలకి, కర్టన్స్కి, తలుపులకి, స్తంభాలకి కాదురా, నేరుగా అమ్మాయి ముందుకు వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పు. సరేనా? అట్టగే పిన్నే. నువ్వు రా డియర్. కరెక్టే, పిన్ని చెప్పిందే కరెక్ట్. ఇవాళ బుల్లెమ్మతో నా ప్రేమ విషయం సూటిగా చెప్పాల్సిందే. బుల్లెమ్మా, ఐ లవ్ యూ, లవ్ యూ. ఐ లవ్ యూ బుల్లెమ్మా. ముందు భూమి పూజ చేయండి. రండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं. श्रीगुरुभ्यो नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः. गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः.